ఈరోజు మన చర్చకు స్వాగతం. మన ముందు ఒక చిన్న నోటుంది. దాని పేరు ఒకవైపు మార్కెట్. ఆ పేరు చిన్నదే అయినా దీనిలోని ఆలోచన మాత్రం చాలా లోతైనది. అవును, ఒక్కసారి ఊహించుకుందాం. మార్కెట్ అద్భుతంగా ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ రాకెట్లాగా దూసుకుపోతున్నాయి. సోషల్ మీడియా అంతా గ్రీన్ స్క్రీన్ షాట్లతో నిండిపోయింది. కరెక్ట్. కానీ ఆ రోజు ముగిసేసరికి మీ ట్రేడింగ్ అకౌంట్ మాత్రం నష్టాల్లో ఉంది. ఇది ట్రేడింగ్ ప్రపంచంలో బహుశా అత్యంత బాధాకరమైన అనుభవాలలో ఒకటి. నిజమే. అందరూ పండగ చేసుకుంటున్నప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోయినట్లుంటుంది. అవును. అందుకే ఈరోజు మన చర్చ ఫలానా స్ట్రాటజీ గురించి కాదు. అంటే మార్కెట్ అన్ని అవకాశాలను మన ముందుంచినప్పుడు కూడా ఒక ట్రేడర్ ఎందుకు విఫలమవుతాడు. ఆ మానసిక చిక్కుముడులను విప్పడమే మన లక్ష్యం. ఖచ్చితంగా. ఇది కేవలం ట్రేడింగ్ గురించి కాదు, మన నిర్ణయాల వెనుకున్న మనస్తత్వం గురించి. సరే, అయితే ఈ పరిస్థితిని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఇలాంటి రోజున వచ్చే నష్టానికి అసలు బాధ్యులెవరు? మార్కెట్టా లేక మనమేనా? మంచి ప్రశ్న. ముందుగా మన సోర్స్లో వర్ణించిన ఆ దృశ్యాంగి చూద్దాం. ఇది మామూలు గ్రీన్ డే కాదు. కాదు, ఒక బడ్జెట్ రోజు లాంటిదనుకోవచ్చు. పర్ఫెక్ట్. ఉదయం మార్కెట్ భారీ గ్యాప్అప్తో ప్రారంభమైంది. ప్రతి సెక్టర్ పచ్చగా వెలిగిపోతోంది. టీవీలో యానలిస్టులు చారిత్రాత్మక ర్యాలీ అని అరుస్తూ ఉంటారు. అవును, చూస్తుంటే కళ్ళు మూసుకొని ఏ స్టాక్ కొన్నా లాభం వచ్చేలా ఉందన్నమాట. ఒక రకమైన యూఫోరియా. నిజానికి అనుభవజ్ఞులైన ట్రేడర్లకు తెలుసు, ఇలాంటి రోజులే అత్యంత ప్రమాదకరమైనవని. అవునా? ఎందుకని? ఎందుకంటే అవి సులువుగా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక భ్రమను సృష్టిస్తాయి. ఆ భ్రమ మనలోని క్రమశిక్షణను దెబ్బతీస్తోంది. అంటే మన ట్రేడింగ్ ప్లాన్ను పక్కన పెట్టేస్తాం. అవును, పక్కన పెట్టి భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. అందరూ సంపాదిస్తుంటే మనం సంపాదించకపోతే ఏదో కోల్పోతున్నామనే ఫీలింగ్ మొదలవుతుంది. అక్కడే మొదటి తప్పుకు బీజం పడుతోంది. కరెక్ట్. అయితే మన సోర్స్ ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్నను అడుగుతోంది. దీనికి నిజాయితీగా సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం. అదేంటి? ఈ నష్టానికి కారణం మీ స్ట్రాటజీలో ఉన్న లోపమా లేక మీ మనస్తత్వంలో ఉన్న లోపమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. 99% సందర్భాలలో, ముఖ్యంగా ఇలాంటి క్లియర్ ట్రెండ్ ఉన్న రోజున సమస్య స్ట్రాటజీలో ఉండదు. ఉండదా? దాదాపు ఉండదు. ఎందుకంటే అన్ని మంచి స్ట్రాటజీలు ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనే సూత్రం మీదే ఆధారపడి ఉంటాయి కదా. అవును. మార్కెట్ దిశ స్పష్టంగా పైకి వెళ్తున్నప్పుడు స్ట్రాటజీ ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ. సమస్య అంతా ఎగ్జిక్యూషన్లో ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అంటే ఆ స్ట్రాటజీని మనం ఎలా అమలు చేశామనే దానిలో. అవును, మన నిర్ణయాలు, మన భావోద్వేగ నియంత్రణ అవే అక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే కారు బాగుంది, రోడ్డు కూడా ఖాళీగా ఉంది, కాని డ్రైవర్ సరిగ్గా నడపలేకపోతున్నాడనమాట. అచ్చమలాగే. కాని చాలామంది ట్రేడర్లు తమ రూల్స్ను ఒక కాగితంపై రాసుకుని ట్రేడింగ్ డెస్క్ మీద పెట్టుకుంటారు కదా. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అన్నీ ఉంటాయి. అయినా ఎందుకు పాటించలేరు? అద్భుతమైన ప్రశ్న. రూల్స్ ఉండటం మొదటి అడుగు మాత్రమే. మరి రెండవ అడుగు? ఒత్తిడిగా ఆ రూల్స్ను పాటించే మానసిక శిక్షణ ఉండటం. అది రెండవ అతి ముఖ్యమైన అడుగు. ఇక్కడే మన సోర్స్ కొన్ని స్వీయ ప్రశ్నల ద్వారా మనని లోతుగా తీసుకెళ్తుంది. మొదటిది, ట్రేడర్లందరికీ సుపరిచితమైన శత్రువు. అది మనకొక రకమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ ర్యాలీలో మనం కూడా పాల్గొంటే ఆ ఆనందం మనకు దక్కుతుందని మెదడు ఆశిస్తుంది. ఇది సోషల్ మీడియాలో లైకుల కోసం ఆరాటపడటం లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఉదయం 10 గంటలకే మార్కెట్ 200 పాయింట్లు పెరిగింది. మనం చూస్తూ ఉండిపోయాం. 11:30 కల్లా అది 300 పాయింట్లకు చేరింది. ఇక మనసు ఆగదు. ఆగదు. అయ్యో, ఇంత పెద్ద ర్యాలీ మిస్ అయిపోతున్నానే అనే ఆందోళనతో సరైన సెటప్ చూసుకోకుండా మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొనేస్తాం. అంటే పార్టీ ఉదయం మొదలైతే మధ్యాహ్నం భోజనాలైపోయాక మనం ఎంట్రీ ఇవ్వడం లాంటిది. అవును. అప్పటికే చాలామంది లాభాలు స్వీకరించి అమ్మడం మొదలు పెడతారు. మనం ఎంటర్ అయిన వెంటనే మార్కెట్ కొద్దిగా కరెక్టైనా మన నష్టం మొదలవుతుంది. సరిగ్గా ఫోమో వల్ల మనం గరిష్ట రిస్కున్న పాయింట్లో ప్రవేశిస్తాం. ఇది మొదటి తప్పు. సరే, ఫోమో వల్ల తప్పెంట్రీ తీసుకున్నాం. కాని మన సోర్స్లోని రెండవ ప్రశ్న ఇంకా ఆసక్తికరంగా ఉంది. భయం వల్ల రూల్స్ పాటించలేదా? ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. ఒక ట్రేడ్ లాభంలో ఉన్నప్పుడు కూడా భయం వేస్తుందా? సాధారణంగా నష్టపోతామనే భయమే కదా ఉంటుంది. ఇక్కడే ట్రేడింగ్ సైకాలజీలోని అసలైన సూక్ష్మభేదముంది. భయానికి 2 ముఖాలుంటాయి. 2 ముఖాలా? అవును. మొదటిది మీరు చెప్పినట్లు నష్టం వస్తుందనే భయం. మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం,
అది కొద్దిగా మనకు వ్యతిరేకంగా కదిలింది. మన ప్లాన్ ప్రకారం స్టాప్ లాస్ ఇంకా చాలా దూరంలో ఉంది. కానీ మనసు ఊరుకోదు. ఊరుకోదు. ఇదింకా పడిపోయి పెద్ద నష్టంగా మారుతుందేమో అని ఊహించుకుని భయపెడుతుంది. ఆ భయంతో మన ప్లాన్ను పక్కన పెట్టి చిన్న నష్టంతోనే బయటకొచ్చేస్తాం. ఆ తర్వాత మార్కెట్ మళ్లీ పైకి దూసుకుపోతుంది, మనం తలబట్టుకుంటాం. ఇది చాలాసార్లు జరుగుతుంది. ఇక రెండో రకం భయం. ఇది ఇంకా ప్రమాదకరమైనది. వచ్చిన లాభం పోతుందనే భయం. అలాగా? మన ట్రేడ్ మంచి లాభంలో ఉంది, టార్గెట్ ఇంకొంచెం దూరంలో ఉంది. అప్పుడు మనలో ఒక కొత్త భయం మొదలవుతుంది. ఇంతవరకు వచ్చిన లాభం కూడా చేజారిపోతుందేమో? కరెక్ట్. మార్కెట్ ఇక్కడ్నుంచి రివర్స్ అయితే ఎలా అనే ఆందోళనతో మన టార్గెట్ రాకముందే చిన్న లాభంతో నిష్క్రమిస్తాం. ట్రేడింగ్లో అతిపెద్ద నియమం నష్టాలను త్వరగా కట్ చేయి, లాభాలను పరిగెత్తించు అంటారు కదా? అవును. కట్ యోర్ లాసెస్ షార్ట్, లెట్ యోర్ విన్నర్స్ రన్. ఈ భయం ఆ నియమాన్ని పూర్తిగా ఉల్లంఘించేలా చేస్తుంది. మనం చిన్న లాభాలతో సరిపెట్టుకుని పెద్ద లాభాలను వదిలేస్తాం. అంటే ఒకవైపు నష్టపోతామనే భయంతో మంచి ట్రేడ్లను వదిలేస్తాం, మరోవైపు లాభం పోతుందనే భయంతో కూడా మంచి ట్రేడ్లను వదిలేస్తాం. ఇది ఒక మానసిక ఉచ్చు. ఈ రెండు తప్పులు చేస్తే ఆ రోజు నష్టపోవడం దాదాపు ఖాయం. ఓ, అక్కడితో ఆగదు. ఆ నష్టాలు మనల్ని మూడవ అత్యంత వినాశనకరమైన తప్పువైపు నడిపిస్తాయి. మన సోర్స్లోని మూడో ప్రశ్న అదే కదా, లాభం కోసం పొరపాటు ట్రేడ్ చేశారా అని. అవును. దాన్నే మనం రివెంజ్ ట్రేడింగ్ అంటాం. రివెంజ్ ట్రేడింగ్ అంటే మార్కెట్పై పగ తీర్చుకోవాలని చూడటం. అది కేవలం పగ కాదు, అది మన అహం, మన ఈగో దెబ్బతినడం వల్ల వచ్చే ప్రతిచర్య. అదెలా? ఉదయం మనం ఒక చిన్న నష్టాన్ని చూశాం. మన మెదడు దాన్ని అంగీకరించదు. ఇంత మంచి మార్కెట్లో నేనెలా నష్టపోతాను అని అహం ప్రశ్నిస్తోంది. ఆ నష్టాన్ని వెంటనే పూడ్చుకోవాలనే ఆతృత మొదలవుతుంది. ఆ ఆతృతతో ఎలాంటి విశ్లేషణ, ప్లాన్ లేకుండా మరో ట్రేడ్ చేస్తాం. ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు, ఆవేశంతో తీసుకున్నది. అంటే నా డబ్బును మార్కెట్ నుంచి తిరిగి లాక్కుంటాను అనే కసి. కరెక్ట్. మార్కెట్ మన డబ్బు తీసుకోలేదు, మనమొక తప్పుడు నిర్ణయం తీసుకున్నాం. కాని అహం దాన్ని ఒప్పుకోదు. ఆ కసితో చేసే ట్రేడిది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవి కావు. ఖచ్చితంగా. రివెంజ్ ట్రేడ్స్ సాధారణంగా ఇంకా పెద్ద నష్టాలకు దారితీస్తాయి. ఒక చిన్న గొయ్యిని పూడ్చడానికి వెళ్లి ఇంకా పెద్ద గొయ్యిలో పడటం లాంటిది. ఫోమో, భయం, రివెంజ్ ట్రేడింగ్ ఈ మూడు కలిసి ఒక ట్రేడర్ను ఒక అద్భుతమైన రోజున కూడా ఓడించేస్తాయి, ఓటమిపాలు చేస్తాయి. ఈ విశ్లేషణ తరువాత మన సోర్సులోని ఒక వాక్యం చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. అది ఒక కఠినమైన నిజం. ఆహా, ఏంటది? ఒకవైపు మార్కెట్లో అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు నష్టపోయారంటే తప్పు మార్కెట్లో కాదు, మీ మనస్తత్వంలో, మీరు తీసుకున్న నిర్ణయాలలో ఉంది. ఇది కొంచెం కటువుగా ఉన్నా ఇదే నిజమనిపిస్తోంది. ఇది ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. చాలామంది నష్టమొచ్చినప్పుడు మార్కెట్ని, ఆపరేటర్లను, అదృష్టాన్ని నిందిస్తారు. అవును, బయట కారణాలు వెతుకుతారు. కాని గ్రీన్ మార్కెట్లో నష్టపోతే ఆ నింద వేయడానికి బయట ఏమీ ఉండదు. అప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోక తప్పదు. నిజమే. మార్కెట్ ఒక నిష్పక్షపాతమైన అద్దంలాంటిది. అది మన క్రమశిక్షణ, మన సహనం, మన భావోద్వేగ నియంత్రణను యథాతథంగా ప్రతిబింబిస్తుంది. అంటే ఆ రోజు మార్కెట్ మనల్ని ఓడించలేదు, మనమే మనల్ని ఓడించుకున్నాం. మన బలహీనతలే మనల్ని ఓడించాయి. ఇది నిజంగా చాలా లోతైన విషయం. మార్కెట్ను ఒక ప్రత్యర్థిగా కాకుండా మనల్ని మనకు చూపించే ఒక గురువుగా చూడాలి. కరెక్ట్. మన సోర్సులోనే మరో కీలకమైన వాక్యం కూడా ఇదే విషయాన్ని బలపరుస్తుంది. మార్కెట్ ఎక్స్క్యూజులు తీసుకోదు. అస్సలు తీసుకోదు. మార్కెట్కు మన కథలు, మన కారణాలు అనవసరం. నాకు ఈరోజు మూడ్ బాలేదు, ఆఫీస్లో టెన్షన్గా ఉంది, అనుకోకుండా తప్పు బటన్ నొక్కాను, ఇలాంటి సాకులు అక్కడ పనిచేయవు. అది ఒకే ఒక భాషను అర్థం చేసుకుంటుంది. అవును, సరైన నిర్ణయాలు, క్రమశిక్షణతో కూడిన అమలు. అందుకే సోర్స్లో స్పష్టంగా చెప్పారు, మార్కెట్ కేవలం మూడింటిని మాత్రమే గౌరవిస్తుంది. ఆ మూడింటికే ప్రతిఫలమిస్తుంది. కరెక్ట్. అవేంటంటే డిసిప్లిన్, పేషెన్స్, స్టిక్గా నిర్ణయించడం. ఆ మూడింటిని కొంచెం విడమరిచి చెబుతారా? డిసిప్లిన్, పేషెన్స్ అంటే సహనం, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం. తప్పకుండా. మొదటిది డిసిప్లిన్. ఇది కేవలం రూల్స్ రాయడం కాదు, వాటిని తూచా తప్పకుండా పాటించడం. ఉదాహరణకి, మార్కెట్ ఎంత ఆకర్షణీయంగా కనిపించినా మీ సెటప్ రానప్పుడు ట్రేడ్ చేయకుండా ఉండటమే క్రమశిక్షణ. మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంటే ఇది బహుశా పైకి వెళుతుందేమో అని ఆశించకుండా దాన్ని గౌరవించటమే క్రమశిక్షణ. ఓకే. రెండవది సహనం, పేషెన్స్. అవును, ఇందులో కూడా రెండు రకాలున్నాయి. మొదటిది సరైన అవకాశం కోసం ఓపికగా వేచి ఉండటం. సింహంలాగా. అవును,
సింహం తన వేట కోసం గంటల తరబడి ఎలా పొంచి ఉంటుందో ఒక ట్రేడర్ కూడా తన పర్ఫెక్ట్ సెటప్ కోసం ఓపికగా ఎదురుచూడాలి. మరి రెండో రకం ట్రేడ్లోకి ప్రవేశించిన తరువాత సహనం. మీ టార్గెట్ లేదా స్టాప్ లాస్ వచ్చే వరకు ఓపిక పట్టాలి. చిన్న చిన్న మార్కెట్ కదలికలకు కంగారుపడి మధ్యలో వదిలేయకూడదు. ఇక మూడవది తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం. దీన్నే కన్విక్షన్ అనవచ్చా? ఖచ్చితంగా. కన్విక్షన్ అంటే మీ విశ్లేషణపై మీకు నమ్మకం ఉండటం. మీరొక ట్రేడ్ తీసుకున్న తరువాత దాని వెనక ఉన్న తర్కాన్ని మీరు నమ్మాలి. పక్కవాళ్లు చెప్పేది వినకుండా. అవును. టీమీలో ఏం చూపిస్తున్నారు అనేదానికంటే మీ పరిశోధనపై మీకు నమ్మకముండాలి. అయితే ఇది మొండితనంగా మారకూడదు. ఓ, అది కూడా ఉంది. ఉంది. మీ విశ్లేషణ తప్పని మార్కెట్ స్పష్టంగా చూపిస్తే దాన్ని అంగీకరించి బయటకొచ్చేయాలి. ఈ 3 లక్షణాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇవి ఉన్నవారికే మార్కెట్ దీర్ఘకాలంలో సంపదనందిస్తుంది. ఖచ్చితంగా. అద్భుతంగా వివరించారు. అంటే మార్కెట్ డబ్బు సంపాదించే యంత్రం కాదు, అది మన వ్యక్తిత్వాన్ని పరీక్షించే ఒక అగ్ని పరీక్ష లాంటిది. నిజమే. ఇక ముగింపుగా ఈ నోట్ ఒక ఆశావాద దృక్పథాన్ని అందిస్తుంది. గ్రీన్ మార్కెట్లో లాస్ అయినా అది లెసన్. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి నష్టాన్ని ఒక వైఫల్యంగా చూస్తే మనం అక్కడే ఆగిపోతాం. కానీ దాని ఒక ఫీడ్బ్యాక్గా, ఒక గుణపాఠంగా చూస్తే మనం ఎదుగుతాం. అవును. ముఖ్యంగా ఇలాంటి రోజున వచ్చిన నష్టం ఒక పవర్ఫుల్ డయాగ్నోస్టిక్ టూల్ లాంటిది. అది మన బలహీనతలను ఎక్స్రే తీసి చూపిస్తుంది. అంటే నాలో ఫోమో ఉందా? నేను భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నానా? నా అహం నా ట్రేడింగ్ను నడిపిస్తోందా? ఇలాంటివి. కరెక్ట్. ఈ ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా దొరుకుతాయి. అయితే ఆ పాఠాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఆలోచించండి, సరిచెయ్యండి, మరింత బలంగా తిరిగిరండి అని సోర్స్ చెబుతోంది. దీనికి ఉత్తమమైన మార్గం ట్రేడింగ్ జర్నల్ రాయడం. ట్రేడింగ్ జర్నల్. అవును. ప్రతి ట్రేడ్ తరువాత కేవలం లాభనష్టాలను కాదు, ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నారో రాయాలి. తీసుకునే ముందు మీ మానసిక పరిస్థితి ఏమిటి? తీసుకున్న తర్వాత మీ ఆలోచనలు ఎలా మారాయి? అవును. మీరు మీ ప్లాన్ను పాటించారా లేదా? ఒకవేళ పాటించకపోతే ఏ భావోద్వేగం మిమ్మల్ని ఆపింది? ఇలా రాసుకున్నప్పుడు మీ తప్పుల యొక్క ఒక ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్ను అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకోవాలి. సరిగ్గా. అప్పుడే మీరు చేసిన తప్పు ఒక పాఠంగా మారి మిమ్మల్ని మరింత బలమైన, మరింత పరిణితి చెందిన ట్రేడర్గా మారుస్తుంది. కాబట్టి ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చే నష్టాలు మన వ్యూహాల వైఫల్యం కాదు. కాదు, అది మన మానసిక క్రమశిక్షణకు అసలైన పరీక్ష. అది మనల్ని మనం సమీక్షించుకోవడానికి మార్కెట్ ఇచ్చే ఒక చేదు కాని అత్యంత విలువైన గుణపాఠం. ఖచ్చితంగా. ఇది కేవలం ట్రేడింగ్కు మాత్రమే పరిమితం కాదు. నిజమే, జీవితంలో కూడా. అవును. కొన్నిసార్లు అవకాశాలన్నీ మన ముందున్నప్పుడు కూడా మనం విఫలమవుతున్నామంటే సమస్య బయట కాదు, మన అంతర్గత ఆలోచనా విధానంలో మనల్ని మనం నియంత్రించుకునే సామర్థ్యంలో ఉందని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. చాలా బాగా చెప్పారు. ఈరోజు చర్చను శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. అప్పకుండా. ట్రేడింగ్ అనేది మన టెక్నికల్ అనాలిసిస్ నైపుణ్యాల్ని మాత్రమే కాకుండా మన భావోద్వేగ పరిపక్వతను కూడా పరీక్షిస్తుందన్నది నిజమైతే ఒక ట్రేడర్ నిజంగా దీనిలో పెట్టుబడి పెట్టాలి. కేవలం స్టాక్స్లోనా, లేక తన స్వీయ నియంత్రణ మరియు మానసిక స్థైర్యంలోనా? అవును. ఎందుకంటే మార్కెట్ అంతా గ్రీన్లో ఉన్న రోజున ఏ స్టాక్ అయినా గెలిచే అవకాశం ఉంది. కానీ ఆ రోజు మీ గెలుపోటములను నిర్ణయించేది మాత్రం మీ మనసే.